సఖి రాధా, సూర్యదర్శనమున కమలమూల వికసించవలసిన నీ ముఖారవిందము ఇలా బానెడు పుల్ల మజ్జిగా కడుగడు చిట్టాముదము తాగినట్టు ఉండడానికి కారణమేమకు? నా ఆశా సూర్యుని కారు మబ్బులు కమ్ముకున్నా. రాళ్లవార గుంచినా సరే భీతి చెందకు బేలా. గోవర్ధనగిరి నెత్తే ఈ గోపాలు ఉన్నా. అది ఆనంద గోపాలుడు. ఇక ఈ ఆనంద గోపాలుడు ఏం చేస్తాడో చూడాలి. మరి మా పెద్దలు నన్ను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించారు. హతోస్మి హతోస్మి. మా పెద్దలు అలాగే నిశ్చయించేశారు. ఈ పెద్దల నిర్ణయాలకు మన జీవితాలు బలిగాల్సిందేనా? నేను ఆమె అడుగుతున్నాను. ఏమండి, మనం ఈ రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయి రిజిస్టర్ పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఈ పెద్దలకు అవమానం, మన అన్నానికి లాటరీ. ఇప్పుడు పెద్దవారి మాట చద్దన్నపు మూట అన్నారు కనుక నోరు మూసుకుని వారి చెప్పినట్లు వినడమే బుద్ధిమంతుల లక్షణం. అంతే. నా జీవిత సర్వస్వం మీరేను నమ్ముకున్నందుకు ఇదేనా మీ నిర్వాహకు? రాధా, ఇంతకు నిన్ను పెళ్లాడబోయే ఆ అదృష్టవంతుడు ఎవరకో? ఎవడో శాంతమ్మ కొడుకట. రాధా రాధా, కాబోయే నాథుని పట్టుకుని ఇలా పబ్లిక్ పార్కులో వాడు వీడు అనడం భారత స్త్రీకి ధర్మం కాదు. రాధా, సిగ్గులేక నీతో చెప్పొచ్చారా? నన్ను పోనివ్వండి. రాధా రాధా, అది రాధా, ఎక్కడికి దూకుడు? భగ్న జీవులందరూ చేరే చోటు నా దారికి అడ్డు రాకండి. నీ జీవితానికి మంచి దారిని చూపించవలసిన నేను నిన్ను చెడు దారిని పూరిస్తానా? రాధా, నువ్వు పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? ఎవడో? అబ్బా తిష్టకు రాధా, నువ్వు పెళ్ళాడేది నన్నే. ఆనాడు మనం పెళ్లి చేసుకుందామని పెద్ద ప్రతిజ్ఞ చేస్తూ ప్రస్తుతానికి వాయిదా వేద్దామని చిన్న ప్రతిజ్ఞ చేశామే, నీకు జ్ఞాపకం ఉందా? ఆ రహస్యాన్ని విధి వినేసి నీ అమ్మ చెవులో ఊదేసి నీ నాన్నను శంకరగిరి మన్యం శాంతమ్మ అనే మా అమ్మ దగ్గరకు పంపేసి. శాంతమ్మ గారు మీ అమ్మగారా? అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుతమ్మ, చాలా పెద్దమ్మ మా అమ్మ శాంతమ్మ. రాధా, ఈ భూమి ఒక్క శాంతమ్మనే భరించగలదు. ఆ ఏకైక శాంతమ్మే మా అమ్మగారు, నీ అత్తగారు. ఈ మాట నాతో ముందే ఎందుకు చెప్పకూడదు? ఈ మాట చెబుదామని ఉదయం మీ ఇంటికి వస్తే మీ అమ్మ దయ వల్ల శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూసిన వాడయ్యే ఈ నందగోపాలుడు. ఈ ఫోటో చూపించి మా నాన్నగారు రెండర్థాలుగా మాట్లాడిన దాంట్లో ఉన్న లాపాయింటు ఇప్పుడు తెలిసింది. రాధా, నువ్వు ఇంతకంటే ఎక్కువగా తెలుసుకోవలసిన పాయింట్ ఇంకోటి చూడు. చూశావు, ఇది శాంతినివాసం అంటే నరకం అన్నమాట. ఈ కాస్త స్థలం మాత్రం స్వర్గం. ఇక్కడ వెలసిన దేవతే మా చిన్నవదిన. పోనీ మనం కూడా అక్కగారితో ఏకమై సాధించి ఇల్లంతా స్వర్గం చేసేద్దాం. అది అంత తేలికైన పని కాదు రాధా. మా అమ్మ ఉంది చూశావు. ఇదిగో అత్తగారిని ఏమనంటే నేను ఊరుకోను. పురుషుడికి తల్లిదండ్రులు ఎలా దేవతలు, స్త్రీకి అత్తమామలు కూడా అలాగే దైవ స్వరూపం. కూడా ఉంది ఈ వ్యాధి. అది సరే కానీ నేను ఇంత మంచి వార్త తీసుకొచ్చానే, నాకేమిటి బహుమానం? అప్పుడే అడ్వాన్సా?